ఖమ్మం మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ కలకలం రేపింది. మొదటి సంవత్సరం చదువుతున్న మెడికల్ విద్యార్థికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు కొట్టించాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి ఈ 12న చైనీస్ స్టైల్లో హెయిర్ కటింగ్ చేయించుకున్నాడు. ఆ కటింగ్ చూసిన సీనియర్ విద్యార్థులు బాగా లేదని హేళన చేశారు. దీంతో తిరిగి వెళ్లి ట్రిమ్మింగ్ చేయించుకున్నాడు. హాస్టల్లో యాంటీ ర్యాగింగ్ మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ విషయం తెలుసుకుని బాధిత విద్యార్థిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వివాదాన్ని పరిష్కరించాల్సిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆ విద్యార్థిని బయటకి తీసుకెళ్లి గుండు గీయించాడు. అయితే ఈ ఘటనపై మనస్తాపం చెందిన ఆ విద్యార్థి ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. ఖమ్మం మెడికల్ కాలేజ్లో ర్యాగింగ్ కలకలం రేపింది. మొదటి సంవత్సరం చదువుతున్న మెడికల్ విద్యార్థికి అసిస్టెంట్ ప్రొఫెసర్ గుండు కొట్టించాడు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, అసిస్టెంట్ ప్రొఫెసరే ఓ విద్యార్థికి గుండు కొట్టించినట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, ఉన్నత విద్యా సంస్థలో ర్యాగింగ్ భూతాన్ని రూపుమాపాలనేటువంటి లక్ష్యంతో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్లను యాంటీ ర్యాగింగ్ టీంలను ఏర్పాటు చేస్తుంటాయి అన్ని ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కళాశాలల్లో. ఖమ్మంలో మెడికల్ కళాశాలలో కూడా ఏర్పాటు చేసినటువంటి బాయ్స్ హాస్టల్ సంబంధించినటువంటి యాంటీ ర్యాగింగ్ టీం ఏదైతే ఉందో దానికి స్పెషల్ ఆఫీసర్ గా ఉన్నటువంటి రెహమాన్ అనేటువంటి అసిస్టెంట్ ప్రొఫెసరే ఈ వివాదం మొత్తానికి కారణం. మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం కొంత ఆలస్యంగా వచ్చినటువంటి వివరాల ప్రకారం ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ములుగు జిల్లాకు సంబంధించినటువంటి ఒక విద్యార్థి ఖమ్మం మెడికల్ కాలేజీలో సీటు పొందాడు. ఆ సీటు పొందిన తర్వాత కొద్ది రోజుల క్రితం అతను జాయిన్ అయ్యి హాస్టల్లో ఉంటున్నాడు. ఆ క్రమంలో గత నెల 12వ తేదీ ఈ నెల 12వ తేదీన అతను వచ్చినటువంటి విధానము చేయించుకున్నటువంటి కటింగ్ పట్ల మిగతా విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు కొద్దిగా హేళన చేస్తూ కూడా మాట్లాడారని ఆ బాధితుడు చెప్తా ఉన్నాడు. నన్ను హేళన చేశారు, ర్యాగింగ్ పద్ధతిలో ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారని చెప్పాడు. దాంతో తను కూడా వెళ్లి సరి చేయించుకునేటువంటి ప్రయత్నం చేశాడు. స్థానికమైనటువంటి కటింగ్ షాప్ కి వెళ్లి ఆ జుట్టును కట్ చేయించుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మళ్ళీ చేయించుకుని వచ్చిన తర్వాత కూడా నీ జుట్టు బాగాలేదు, నీ వ్యవహార శైలి బాగాలేదు అనేటువంటి కామెంట్ చేస్తూ నన్ను హేళన చేశారు అనేటువంటిది ఆ అబ్బాయి చెప్తున్నాడు, ఆ మెడికల్ విద్యార్థి. ఈ నేపథ్యంలో విషయము తెలిసినటువంటి యాంటీ ర్యాగింగ్ టీమ్ కి సంబంధించిన ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అసిస్టెంట్ ప్రొఫెసర్, ఆయన వివాదాన్ని పరిష్కరించాల్సింది పోయి ఈ విద్యార్థిని వెంట పెట్టుకొని 12వ తేదీన వెళ్లి గుండు గీయించాడు. ఏకంగా ఆ కటింగ్ ని సరి చేయించవచ్చు, లేదంటే వివాదాన్ని సద్దుమణిగేలాగా చేయించవచ్చు. దాన్ని అనేక రకాలుగా పరిష్కరించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏకంగా గుండు చేయించడంతో మనస్తాపం చెందినటువంటి విద్యార్థి నవంబర్ 13వ తేదీన ప్రిన్సిపల్ కంప్లైంట్ చేశాడు. ప్రిన్సిపల్ దీని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నాడు. అట్లాగే డిఎంఈ కూడా కంప్లైంట్ చేశాడు. కానీ ఒక విద్యార్థి పట్ల వివక్షతో వ్యతిరేకంగా వ్యవహరించడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దాన్ని బయటికి రాకుండా కావాలనే కొంతమంది తొక్కిపెట్టి విద్యార్థిని భయపెట్టినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. దాంతోనే ఈ విషయం బయటికి రాలేదు. 13వ తారీఖున విషయం జరిగితే ఇప్పటి వరకు బయటికి రాకుండా చాలా జాగ్రత్తగా ఇచ్చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఆయన పక్షాన కొంతమంది రంగంలోకి దిగి ఈ విషయాన్ని బయటికి పక్కకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ నిన్న సాయంత్రం ఇది విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి వరుసగా దీని మీద ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పుడు డిఎంఈ కూడా కంప్లైంట్ చేశారు చెప్పారు. శాఖపరమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పారు. అయితే ప్రస్తుతం యాంటీ ర్యాగింగ్ టీమ్ కి ఎవరైతే ఇన్ఛార్జ్ గా ఉన్నారో అతన్ని తప్పించామని చెప్పి ప్రిన్సిపల్ రాజేశ్వరరావు కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం వివాదాన్ని సద్దుమణిగే దిశగా ప్రయత్నం చేస్తున్నాం, శాఖాపరమైనటువంటి చర్యలన్నీ తీసుకున్నామని చెప్తున్నారు. కానీ ఉన్నత విద్యాలయాలలో ర్యాగింగ్ లాంటి విష సంస్కృతి పోయింది అనుకున్నటువంటి తరుణంలో మళ్ళీ ఆ సంస్కృతి పుట్టుకురావడం, ఒక విద్యార్థికి అవమానకర రీతిలో గుండు చేయించడం అనేది ఇప్పుడు చర్చనీయాంశం. రైట్, థ్యాంక్ యూ సాంబా.